కుర్రోడు కృష్ణ ఎవరైతే ఉన్నాడో ఉదయం ప్రమాదవశాత్తు సెంట్రింగ్ మొత్తం కరగొల్ల పడిపోయి అన్యాయంగా చనిపోయాడు. అంటే అనవసరమైన సావు అనమాట ఇది. కానీ జరిగింది ప్రమాదం కాబట్టి యజమానులతో ఇప్పటి వరకు చర్చలు జరిగిన తరువాత వాళ్ళు మాట్లాడింది ఏదైతే ఉందో ఆ కుటుంబ సభ్యుల సహకారంతో మన అన్నగారు మీ పేరు కార్తీక్ సహకారంతో జరిగింది. మన అన్న రామకృష్ణ గారు జరిగిందని 2 ముక్కల్లో చెప్తారు. ఐఎఫ్పీ రాష్ట్ర కార్యదర్శి మన రామకృష్ణ గారు. మిత్రులారా, పొద్దున్న నుంచి మనం కృష్ణకి న్యాయం చేయాలనేటువంటి సమావేశం అయ్యాం. యూనియన్ సభ్యులుగా కూడా చాలామంది హాజరయ్యారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలామంది ఓపికగా ఆయనకి న్యాయం చేయాలనేటువంటి దాంతో మనం ఇక్కడంతా కూడా అట్లాగే మేనేజ్మెంట్ కూడా సహకారంగా చర్చల్లో సామరస్యంగా జరగడానికి ప్రయత్నం చేసింది. దాంట్లో భాగంగానే ఇందాక మీరావళి చెప్పినట్టుగా మనం ఆ పిల్లల పేరు ఏదైతే ఉందో 3 పిల్లలకి భార్యకి 2 పిల్లలు భార్యకి 3 లక్షలు చెప్పిన 9 లక్షలు, 1 లక్ష రూపాయలు రవాణాకు సంబంధించినటువంటి మట్టి ఖర్చులకు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ ఇదంతా కూడా దానికోసం 1 లక్ష రూపాయలు ఇస్తామని చెప్పేసి అని హామీ ఇచ్చారు. ఆ మేరకు మేనేజ్మెంట్కి అట్లాగే ఈ ఆందోళనలో ఆయన న్యాయం చేసేటువంటి వాటిలో సహకరించినటువంటి అందరికీ కూడా అందరికీ అన్నగారికి అందరికీ కూడా యూనియన్ తరఫున అభినందన తెలియజేస్తూ ముగిస్తుంది. థ్యాంక్ వెళ్ళేటప్పుడు కూడా రేపు మీరు రావాలని చెప్తున్నాం. ముందు ఆమె చేత చెప్పిస్తాం. ఏముందా ఆ డబ్బులు చెప్పండి ఏవో దేవు